డిసెంబర్ జనవరి మాసాలొచ్చేసరికి నిండు కాపుతో కలకలలాడాల్సిన నిమ్మ తోటలు పూత కాపు లేక వాడిపోయి కనిపిస్తున్నాయి. దీంతో నెల్లూరు జిల్లాలో నిమ్మ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నీటి లభ్యత లేక వర్షాలు అనుకూలించక తోటలకు తడిపెట్టలేకపోవడంతో నిమ్మ దిగుబడులు పూర్తిగా తగ్గాయి. సాధారణంగా ఈ సీజన్లో నిమ్మ తోటలు మంచి కాపు పట్టి ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో గిరాకీతో మంచి ధర దక్కేది. అలాంటిది ఈ ఏడాది కాపు లేదు. ఉన్న అరకొరకాయకు ధర రాకపోవడంతో కనీసం పెట్టిన పెట్టుబడులైనా వస్తాయో రావో తెలియక రైతులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని గూడూరు, పొదలకూరు, వెంకటగిరి, రాపూరు తదితర ప్రాంతాల్లో అధిక శాతం రైతులు కేవలం నిమ్మ సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే ఈ ఏడాది నెల్లూరు జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెన్నాడటంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మోటార్ ఉన్నా నీరు రాక తోటలకు నీరు పెట్టలేకపోయారు. బెట్టకు గురైన తోటలు క్రమంగా ఎండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకు తోటల్లో దిగుబడులు తగ్గాయి. దీనికి తోడు మంచు ఎక్కువగా కురవడంతో తోటల్లో కాపు రావటం లేదని రైతులు అంటున్నారు. తోటలనే నమ్ముకున్న రైతులు పెట్టుబడులు కూడగట్టి వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు. తీరా చూస్తే తోటల్లో కాపు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు ఎలా తీర్చాలని వారు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు లేక వాతావరణం అనుకూలించక ఎక్కడ తోటల్లో ఈ రోజు 4-5 నెలల నుంచి కాయలు ఏ రైతు కూడా చెట్లలో కాయ కోసినటువంటి దాఖలాలు లేవు. ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు దగ్గరలో పొదలకూరులో 2 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల కంటే దూరం లేకుండా రైతులకు అందుబాటులో మార్కెట్ ఉంది. నకిరేకల్లు, యాదవులు, రాజమండ్రి, ఖమ్మం అక్కడి నుంచి కొంచెం కాయలు తెప్పించి అవి ఇక్కడ మార్కెట్ ప్యాకింగ్ చేసి బయట మార్కెట్లు పంపించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్నో కష్టాలు పడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొస్తే ధరలు లేని పరిస్థితి. వర్షాలు లేకపోవడంతో కాయలు కూడా నాణ్యత రావటం లేదు. ప్రస్తుతం పొదలకూరు మార్కెట్లో నిమ్మకాయల ధరలు బస్తా 800 నుంచి 1200 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. ధరలు తగ్గడంతో తోటల్లో ఉన్న అరకొర కాయ కోసి మార్కెట్కు తరలించాలంటే కనీసం కూలీల ఖర్చు కూడా వచ్చేది కనిపించటం లేదు. నిమ్మకాయల పరిస్థితి వర్షం లేదు, నేలాధారం లేదు. ఈ రోజుల్లో ఎక్కువ కాయలు కాస్తున్నాము, కొద్దిగా కాయలు లేవు, నీళ్లు వేసుకునే వసతులే లేవు, ఇక్కడ రేట్లు లేవు. అందువల్ల అన్ని ఇబ్బందులుగా ఉన్నాయి. గతంలో అంటే వర్షం బాగా వచ్చింది కాబట్టి కాయలు ఈ రోజుల్లో మీరు రోజు 2 బస్తాలు కాస్తున్నాం. ఈ రోజు అసలు కాయలే లేవు. సంవత్సరం సరిగా వర్షాలు లేక నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయి, కొన్ని ఎండిపోయి ఉన్నాయి. సంవత్సరం ఈ టైంలో మాకు కాయలు బాగుండేది, కానీ వర్షాభావం వల్ల కాయలు లేవు. గతంలో వర్షాలు బాగా కురుస్తా ఉన్నాయి కాబట్టి బాగా క్రాప్లు వచ్చాయి. ఈ సంవత్సరం వర్షం లేక ఈ క్రాప్లు లేవు. బోర్లు వేస్తే బోర్లో నీళ్లు పడట్లేదు. భూగర్భ జలాలు అడుగంటి వర్షాలు అనుకూలించక చెంతనే కాల్వలున్నా నీరు లేక తోటకు చుక్క నీరందటం లేదు. నిమ్మ తోటల్లో ఆకే కాని కాయ అన్నది కనపడటం లేదు. తోటలు కోలుకుని కాపు పట్టే వరకు ఎదురు చూడటం, అంతో ఇంతో ఖర్చు పెట్టటం రైతుకు తప్పేలా లేదు.